సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మాటలు వినిచున్నటువంటి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినాన యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనమును చదువుకుని దేవునిని మహిమపరుద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పెను. ఈ యొక్క వచన విషయమై మనము ఆలోచన చేస్తే, ప్రభువైన యేసు ఇలా చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవడు, జీవమునకు వెలుగును పొందును. మన జీవితంలో పాపము, భయము, సందేహము ఇవన్నీ చీకట్లు ఉంటాయి. చీకటిలో మనం దారి తప్పిపోతాం. ఏది సారి ఏది తప్పు అనేది కూడా తెలియక పోవచ్చు మనకు పలు సందర్భాల్లో. కానీ యేసుక్రీస్తు మన జీవితానికి వెలుగై ఉన్నాడు. వెలుగు వచ్చినప్పుడు చీకటి తొలగిపోతుంది, దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క ఉపవాస దినాలు మనకు ఒక మంచి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాయి. మన జీవితంలోనికి చీకటి ప్రాంతాలను క్రీస్తు వెలుగులోకి తీసుకురావడం, మనము ఆయనను అనుసరించి ఉన్నప్పుడు మన హృదయం మారుతుంది, మన దారి స్పష్టమవుతుంది, మన జీవితాలు దేవుని యొక్క వెలుగులో నడుస్తాయి. కాబట్టి ఈ యొక్క ఉపవాస దినాలలో ప్రియ స్నేహితులారా, మనము క్రీస్తు వెలుగును మన జీవితంలో స్వీకరించి ఆ వెలుగులో నడుస్తూ ఇతరులకు కూడా వెలుగునుగా ఉందాము. మనమందరము ఈ యొక్క వెలుగులో ఆశీర్వాదములను పొందుకుందాం. అట్టి ఆశీర్వాదములు, ఇట్టి వెలుగు ఆ సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.